set by the top management for the purpose of the making decisions at the different levels of the organizations. Companies use of the policies to make sure that the employees throughout the firm make additions and take actions that support the corporations missions and the objective cities strategies. Okay, మన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో యాజ్ ఏ కంపెనీ ఓరియంటెడ్ గా మన పాలసీస్ అనేది మనం ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారండి? యాజ్ ఏ టాప్ లెవెల్ మేనేజ్మెంట్, అంతే కదండి. ఎవరైతే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఉంటారో యాజ్ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి, చైర్మన్స్ కానీ లేదా సిఇఓస్ కానీ, ఓకేనమ్మా, వీళ్ళందరూ ఈ కంపెనీ హెడ్స్ ఎవరు ఉంటారమ్మా, వాళ్ళు పాలసీస్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అన్న పాలసీస్ అన్న ఓకే, ఇవన్నీ కూడా ఏంటి యాజ్ ఏ కంపెనీని గ్రోత్ పెంచడానికి సమ్ ఆఫ్ ద ట్రిక్స్ ఇండి ఇవన్నీ కూడా. ఓకే అమ్మా, అదే చెప్తున్నాను. ద సెట్ ఆఫ్ ద టాప్ లెవెల్ మేనేజ్మెంట్, టాప్ లెవెల్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెట్ బై ద టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద మేకింగ్ డెసిషన్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. Okay, companies use the policies make sure that the employees throughout the firm make decisions and take actions that support the corporation's missions, objectives in the strategies. Okay, what is the definitions in the policies? Policies definitions in the policy may be defined as the made up through the under the principles underlying the activities of the organizations and the instructions. Okay, some of the principles, objectives are policies are principles. ఇవన్నీ some organizations, some of the instructions. అంతే కదండి. ఒక ఆర్గనైజేషన్స్ ఒక వేలో రన్ చేయాలంటే సమ్ ఆఫ్ ద పాలసీస్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. అది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఏదైతే చెప్తారో అది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా ఫాలో అవ్వాల్సిందే మనం యాజ్ ఏ కంపెనీ ఓరియంటెడ్ గా. ఓకే మ్యామ్, నెక్స్ట్ ఇది policies are generally statement is the understanding which guide or the channels thinking in the decision making of the subordinate. Clear? Is the decision making of the subordinate as a top level management ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా యాజ్ ఏ మిడిల్ లెవెల్ మేనేజ్ అంటే సబార్డినేట్స్ కి సమ్ ఆఫ్ ద డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ Programs are refers to the logical sequence of operations to be performed in the given job. Programs are refers to the logical sequence of operations to be performed in the given job. Mission objectives and the policies are known as the master strategy. Clear? Missions గురించి మనం విజన్స్ గురించి లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే అమ్మా, వాట్ ఈస్ ద మిషన్, వాట్ ఈస్ ద విజన్, పాలసీస్ గురించి. ఓకే, మనకు ఏంటి ప్రోగ్రామ్ ఇస్ ఎ ప్రోగ్రామ్స్ ఆర్ రిఫర్స్ టు ద లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్ ఇన్ ద గివెన్ జాబ్ లో మనం ఏదైతే ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నామో సీక్వెన్స్ కి దాన్ని ఒక ప్రోగ్రామ్ అని అంటాం. మిషన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ద పాలసీస్ ఆర్ నోన్ యాజ్ ద మాస్టర్ స్ట్రాటజీ. అంతే కదండి. ప్రోగ్రామ్ స్ట్రాటజీస్ రిఫర్స్ టు ద స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్స్ ఆర్ మెథడ్స్ టు యూజ్ టు అచీవ్ ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆబ్జెక్టివ్. Clear? Definitions of the program. What is the definitions? A program is the collections of activities that are designed to achieve in the certain and the specific purpose. A program denotes the small agenda or plan laying down the principal steps for the accomplishing the specific objectives and the approximate time limit for the each stage. That is the program definitions. Okay, what is the strategy management అంటే ఏంటి, స్ట్రాటజీ అంటే ఇదంతా కూడా మనం ఫస్ట్ లో నేర్చుకోవడం జరిగింది. బట్ ఇక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ వాడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఒకసారి ఇంట్రొడ్యూస్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్, ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ద కంట్రోల్. Clear? Implementations of the control is some of the organizations. ఒక కంపెనీని మనం ఎలా కంట్రోల్ చేయాలండి, సమ్ ఆఫ్ ద స్ట్రాటజిక్ ప్లాన్స్ ని బట్టి. అంతే కదండి. ఒక కంపెనీ అవ్వండి, ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ అవనివ్వండి, దేన్నైనా మనం కంట్రోల్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిసిషన్ మేకింగ్ ప్లాన్స్, వాళ్ళ మేనేజర్స్ కానివ్వండి లేదా టాప్ లెవెల్ మేనేజర్స్ కానీ తీసుకున్న ఒక డిసిషన్ మేకింగ్ ప్లాన్స్ ని బట్టే
ఆ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదే చెప్తుంది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ద కంట్రోల్. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యాజ్ ఇట్ fails to cover many important aspects of the strategic management. Clear? That is the strategic management. Some of the definitions under some others రాయడం జరిగిందండి, మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది. నెక్స్ట్ ఏంటి, స్టెప్స్. సమ్ ఆఫ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఉంటాయండి, ఒకసారి చూడము. స్టెప్స్ ఇన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద సమ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ప్రాసెస్. చూడండి, ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆబ్జెక్టివ్స్. ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆబ్జెక్టివ్స్, బిజినెస్ లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ని ఐడెంటిఫై చేయడం. తర్వాత ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఓకేమ్మా, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటే యాజ్ ఏ ఇండస్ట్రియల్ అనాలిసిస్, యాజ్ ఏ బిజినెస్ కంపెనీస్ యొక్క అనాలిసిస్ ఎలా ఉందో. ఓకేమ్మా, స్ట్రాటజీ ఫార్ములేషన్స్. ఓకేమ్మా, వాళ్ళు ఉపయోగించే స్ట్రాటజీ ఫార్ములేషన్స్ ఏంటి, మనం ఇంట్రొడ్యూస్ చేసే స్ట్రాటజీ ఏంటి. ఓకేమ్మా, అంటే యాజ్ ఏ కంపెనీ ఓరియంటెడ్ గా సమ్ ఆఫ్ ద కంపెనీస్ మార్కెట్ లో ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయండి. మనం చెప్పుకున్నాం కదండి, సమ్ ఆఫ్ ద కొన్ని 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 డైలీ యూజ్ చేసే గూడ్స్ ఉంటాయండి. సోప్స్ అని, సంతూర్ అని, కోల్గేట్ అని, ఇలా పెప్సిడెంట్ అని, ఇలా సో మెనీ ఐటమ్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ గా కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉంటుంది. అంటే యాజ్ ఏ ఆ యొక్క కంపెనీ యొక్క నేమ్, బ్రాండ్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఉంది, అంతే కదండి. అంటే వాళ్ళు ఉపయోగించే స్ట్రాటజీస్, సో మెనీ స్ట్రాటజీస్, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు. ఓకేనమ్మా, సో మెనీ వాళ్ళు ఉపయోగించే స్ట్రాటజీస్ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టే ఒక మన 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 స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ప్రాసెస్ అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది కదండి. అంటే మన ప్రొడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం, మార్కెట్ లో సస్టైన్ అవడం. ఓకేనమ్మా, ఇదంతా కూడా ఎలాగవుతుంది, ఉన్న మార్కెట్ వాల్యూ, ఉన్న మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్. ఓకేనా, ఆ ప్రొడక్ట్ ఎలాగ వాళ్ళు ఉపయోగించిన ఏ స్ట్రాటజీలు ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ ని ఇంకా బెస్ట్ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేసి మార్కెట్ లో దించాలి. అదే కదండి సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ అంటే సమ్ ఆఫ్ ద ప్లాన్స్, అంతే కదండి. ఐడెంటిఫై ద బిజినెస్ ఆబ్జెక్టివ్స్. ఓకేమ్మా, నెక్స్ట్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజీ ఇన్ఫర్మేషన్స్ అండ్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్స్ అండ్ స్ట్రాటజీ ఎవాల్యుయేషన్స్. క్లియర్? ఇలా మనకి ఇలా 5 స్టెప్స్ లో మనకు ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకేమ్మా, ఏంటిది స్టెప్స్ ఇన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సంబంధించి. ఓకేమ్మా, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద first step, identifying the business objectives. So what is the business objectives and define the business missions, purpose and the objectives. Okay, now clear up, identify the business first number 1. Identifying the or the defining and the organizations, the existing missions, a purpose and the objectives is a logical starting point as they lay foundations for strategic management. Every organization has two missions, purpose, the objectives, even if these elements are not consciously designed, written, the communicated. These elements related to the organizations with the society and the states that is as the achieve the itself in the to the society. What is the mission objectives? Define the business mission and the purpose of the objectives. What is the purpose? అసలు మనం బిజినెస్ లో ఏ ఆబ్జెక్టివ్స్ ని ఐడెంటిఫై చేయాలి, అసలు ఏంటి అసలు మన బిజినెస్ దేనికి, ఎర్న్ ప్రాఫిట్, మన ప్రాఫిట్, మన గ్రోత్, ఇవన్నీ మనం పెరగడానికి, అంతే కదండి. యాజ్ ఎ బిజినెస్ పెట్టేది వాడు చెప్పింది డిఫైన్ ద ఐడెంటిఫైయింగ్ ద డిఫైన్ ద ఆర్గనైజేషన్ ఎగ్జిస్టింగ్ మిషన్, purpose and objectives is a logical starting point as they lay foundations for the strategic management. Okay, strategic management ప్రకారంగా వాడు చెప్పేది ఏంటంటే is a logical objectives ని ఇంట్రొడ్యూస్ చేసుకుని how to increase the కంపెనీ యొక్క గ్రోత్, అంతే కదండి. Every organization has the mission, purpose and the objectives, even if these the element are not consciously designed, written and the communicated.
These elements related to the organizations with the society and the state that has to achieve for itself and the society. That is the objectives. Objectives as a what is what. ఓకే అమ్మా, కంపెనీలో ఏదైతే ప్రోడక్ట్ ప్రిపేర్ అవుతుందో వాట్ ఈస్ వాట్, ఆ ప్రోడక్ట్ యొక్క ఆ ప్రిపరేషన్స్ ఏంటి, దానికి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఓకే అమ్మా, దాని స్టేటస్ ఏంటి, అసలు ఆ కంపెనీలో ఆ కంపెనీ వాట్ తెలుసుకున్న దాన్ని మనం ఆబ్జెక్టివ్స్ అంటాం. ఓకేనమ్మా. ఐడెంటిఫై ద బిజినెస్ ఆబ్జెక్టివ్స్. ఓకేనండి. దట్ ఈస్ ద నెక్స్ట్ అండి ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్. ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్ అంటే ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్ ఫ్యాక్టర్స్ బోత్ ద ఇంటర్నల్ ఎన్వైరన్మెంటల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్. ఇంటర్నల్ ఎన్వైరన్మెంటల్ అంటే ఏంటి, యాజ్ ఏ కంపెనీ ఓరియంటెడ్ గా మనం ప్రొడక్షన్స్ లో జరిగే ప్రాసెస్. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ అంటే ఏంటి, యాజ్ ఏ మార్కెట్ లో ప్రొడక్ట్ సేల్స్ కి వెళ్ళినప్పుడు మార్కెట్ యొక్క కండిషన్స్ ఐడెంటిఫై చేయడం, కస్టమర్స్ యొక్క థాట్ అంటే కస్టమర్ యొక్క వాడి యొక్క ఇంట్రెస్ట్, ప్రొడక్ట్ పైన యొక్క ఇంట్రెస్ట్, ఒక డిమాండ్, దాని గురించి తెలుసుకోవడం ఏమంటారంటే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ఇదంతా కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ బోత్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంటల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ఫస్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ periods and the opportunities. Third ఏంటి, access critically its own strength and weakness. Okay, ఈ త్రీ టైప్స్ ఆఫ్ ద పాయింట్స్ కూడా మనకి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ కి మనకి వెరీ యూస్ఫుల్. ఓకే, ఫస్ట్ ఏమంటే ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంటల్ అంటే యాజ్ ఎ 10 years బిఫోర్ 10 years కి ఆఫ్టర్ 10 years కి డిఫరెన్స్ ఉంటుందండి. అంతే కదండి. మనకి మామూలుగానే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయండి, బిఫోర్ 10 years కి ఆఫ్టర్ 10 years కి 5 years కి మనకి డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. ఆ చేంజెస్ ఎలా వచ్చిందో దాని యొక్క ఉపయోగించిన ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే అమ్మా. ఐడెంటిఫై ద ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ థీట్స్ ద ఆపర్చునిటీస్. ఓకే, అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్, ఫ్యూచర్ లో ఉండవలసిన సిచ్యువేషన్ కూడా వీడు అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత అసెట్ క్రిటికల్లీ ఇస్ ద ఓన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. అసలు మార్కెట్ యొక్క కండిషన్స్ కానీ కంపెనీలో ఉన్న వీక్నెస్ స్ట్రెంగ్త్ ఎలాగుందో ఇది కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్. ఓకేమో. ఆర్గనైజేషనల్ ఎన్వైరన్మెంట్ encompasses all factors both the inside and outside the organization that can be influence the organizations positively and నెగిటివ్లీ. అంతే కదండి. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే కొన్ని మార్కెట్స్ నెగిటివ్గా కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ మే హెల్ప్స్ ద బిల్డింగ్ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. మేనేజర్స్ మస్ట్ అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్, recognize the multiple organizations environmental which they operate. Clear? It is called the environmental analysis. Clear that environmental analysis ante some of the objectives ni batte environment ante company oriented ga gaani product preparations lo gaani leda sales lo gaani some of the analysis anedi manaku very important. Tarvata strategy formulations, that is the revise organizational directions. Once throughout the analysis of the organization environmental pinpoint its strength and weakness, opportunities and creates SWOT analysis anta. SWOT analysis ante strength, weakness, opportunities, threats. That is the SWOT analysis. Revise the organizational directions ante throughout the analysis of the organization's environmental pinpoint the strength, weakness, opportunities, threats. It can after help the management reform in the revise the organizational directions. Okay nandi. Tarvata next fourth, strategic alternatives and choice. Many alternative strategies are formulated based on the possible options.
and it in light of the organization's analysis and environmental appraisal. Alternative strategies will be ranked based on the SWOT analysis. The best strategy out of the alternatives will be the chosen. The steps from the identifications of the business missions, purpose, the objectives of the alternative strategies, and the choice can be grouped into the board steps of the strategy formulation. What is the SWOT analysis? The best strategy out of the alternative will be the choice. అంతే కదండి, స్ట్రాటజీ ఆల్టర్నేటివ్స్ ఇన్ ద చాయిస్. స్ట్రాటజీ ఆల్టర్నేటివ్ సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ మనం యూజ్ చేయడం జరుగుతుంది, అందులో బెస్ట్ ఆఫ్ ద వన్ అనేది మనకు యూజ్ఫుల్ అవుతుంది. అంతే కదండి, క్లియర్. తర్వాత అండి స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్. వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్? మనం ఏదైతే స్ట్రాటజీస్ మనం అంటే కంపెనీ ఓరియంటెడ్, కంపెనీ గ్రోత్ ని పెంచడానికి లేదా కంపెనీని ఇంప్లిమెంట్ చేయడానికి సమ్ ఆఫ్ ద స్ట్రాటజీని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, దాన్ని ఆ ఇంప్లిమెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ద ఫిఫ్త్ స్టెప్స్ ఇన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఇట్స్ the fifth steps in the strategic management process is the implementations of the strategy. The logically developed strategy is to be put into the actions. The organizations cannot reap the benefits of the strategic management unless the strategy is efficiently implemented. The managers should have the clear visions and the idea about the competitor's strategy, organizations, cultures, handling change, skills, business mission, purpose and objectives to the stage of the achieving the desired performance. Must overcome many obstacles. Some of the strategy implementations, how to strategy implementations అంటే కూడా మనం అండర్స్టాండ్ అన్నమాట. Once last point ఏంటంటే strategic evaluations and control. Strategic evaluations and control. Strategic evaluations అంటే the final steps in the strategic management process. It is the strategic evaluations and control. It focuses on the monitoring and evaluating the strategic management process in order to improve it and ensure that the functioning properly. The managers must understand the process of the strategic control and the role of the strategic added performance and the task control the successfully. What is the strategic evaluate అంటే వన్ బై వన్ ఆర్డర్లో మనకి సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ రన్ అవుతూ ఉంటాయి. అంతే కదా, స్ట్రాటజిక్ సమ్ ఆఫ్ ద ప్లాన్స్. ఇప్పుడు మనం ఎలాగైతే మనం స్ట్రాటజిక్ స్టెప్స్ గురించి ఇన్వాల్వ్ చేసాం, ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్స్ అని, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అని, స్ట్రాటజిక్ ఫార్ములేషన్స్ అని, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్స్ అని, ఎలాగైతే మనం ప్రాసెస్ అనేది మనం రన్ చేసాం. యాజ్ ఏ మేనేజర్స్ కూడా, యాజ్ ఏ ఇండస్ట్రీలో కంపెనీ మేనేజర్స్ కూడా సమ్ ఆఫ్ ద ఆ ప్రాసెస్, ఆ స్ట్రాటజీ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. The final steps in the strategic management process is the strategic evaluations and control. It focuses on the monitoring and the evaluating the strategic management process in order to improve. In order to improve, ensure that the functions properly. The managers must understand the process of the strategic management. Clear? It is the steps involved in the strategic management. What is the benefits of the strategic management? Benefits of the strategic management. Next to you. Benefits of the strategic management. Several corporations, institutions have been the using strategic management. Okay, ma'am. Some of the benefit strategic management benefit ఏంటంటే అసలు what is the benefit? Strategic management ఒక డిఫరెంట్ గా మేనేజ్ చేయడం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అంతే కదండి, అంటే సమ్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాటజీ ఉపయోగించారు, మంచి స్ట్రాటజీ ఉపయోగించారు, బిజినెస్ రన్ అవుతుంది అని మనం అంటారు చూడండి. అంటే స్ట్రాటజీ ఇస్ ద ఒక వ్యూహం, మంచి ప్లాన్. Several corporations and institutions have been using the strategic management.
Organizations reap the several benefits from the effective strategic management. The benefits of the strategic include, that is the strategic management. Next point. Strategic management helps and the organizations to be proactive rather than the reactive in the shaping its future. Okay, proactive reactive గా మనకి strategic management అంటే useful. It helps the organizations not only the respond to its relevant environment, but also the initiate and the influence the environmental and thereby the exist the control the over density. It helps the organizations make the effective strategy through the use of more systematic logic and a rational approach to strategic choice. It helps the organizations to achieve the understanding and communicate from all managers and the employees. Managers and employees become the create innovative when they understand the commit to the company strategy management. This process result in the employee empowerment. Empowerment is the act of the strengthening in the individual sense of the effectiveness. Clear? It encourages the organizations to decentralize the management process involve lower level managers and the employees. That is the benefits of the management. Clear? Benefits of the management, that is third point. That helps the organization, the strategy అనేది as strategic management అనేది ఏంటండి యాజ్ ఇండస్ట్రీ అవనండి సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కి వెరీ యూజ్ఫుల్, వెరీ హెల్ప్ఫుల్ అవుతుందండి. అంతే కదండి. ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్స్ టు అచీవ్ ద అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేట్ ఫ్రమ్ ద ఆల్ మేనేజర్స్. ఓకే అమ్మ, కమ్యూనికేట్ ఫ్రమ్ ద ఆల్ మేనేజర్స్ ని కూడా కమ్యూనికేట్ చేయడానికి, లేదా ఎంప్లాయీస్ మధ్య కమ్యూనికేట్ చేయడానికి, లేదా మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్ కి క్రియేటివిటీ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనమ్మా. అంటే ఈ సమ్ ఆఫ్ ద స్ట్రాటజీ మేనేజ్మెంట్ అనేది వెరీ యూస్ఫుల్ ఇన్ ద కంపెనీ. ఓకేమ్మా. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. స్టెప్స్. కోఆపరేటివ్ ప్లానింగ్. వాట్ ఈస్ ద కోఆపరేటివ్ ప్లానింగ్? నెక్స్ట్ టాపిక్ అండి. Some of the strategic management. Next topic, cooperative planning. Okay. The cooperative plans provide a rational approach to the achieve corporate goals. Cooperative అంటే ఏంటి? కార్పొరేట్ అంటాం. As a worldwide industries. Okay, some of the industries వాళ్ళు అచీవ్ చేసిన గోల్స్, ఓకేమ్మా, వాళ్ళ కంపెనీ యొక్క గ్రోత్. ఓకేమ్మా. కార్పొరేట్ ఈజ్ ఏ ప్రైవేట్ సెక్టర్స్ అంతా కూడా, ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కార్పొరేట్ కంపెనీస్ అంటాం. ఓకేమ్మా. కార్పొరేట్ కంపెనీస్ ఈజ్ ద ప్రైవేట్ కంపెనీస్. వాళ్ళు ఉపయోగించే సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్, సమ్ ఆఫ్ ద ప్లాన్స్, సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్, ఓకేమా, వాళ్ళు గెయిన్ చేసిన సమ్ ఆఫ్ ద గోల్స్, కంపెనీ యొక్క ప్రాఫిట్స్, ఇవన్నీ కూడా కార్పొరేట్ ప్లాన్స్. The corporate plans provide a rational approach to achieve the corporate goals. Through corporate planning, uncertain event can be turned to relatively less uncertain event to the more certain. Corporate plans is to intellectual demanding process. It sets the background for the available course of actions based on the organization goals, skills, resource. What is the corporate plan? Corporate plan ఎలా ఉంటుందంటే, మనం మామూలుగా మాట్లాడుకోవాలనుకుంటే కార్పొరేట్ ప్లాన్ ఒక ప్రొడక్ట్ మీద ₹1 పెడితే 20 రూపీస్ అన్నా గెయిన్ చేయాలి. ఓకేమ్మా. అంటే యాజ్ ఏ రా మెటీరియల్ కింద ₹1 పెట్టారంటే యాజ్ ఏ కంపెనీకి మినిమం ప్రాఫిట్ 10 రూపీస్ రావాలి అన్న వేలో కార్పొరేట్ ప్లాన్స్ అనేది డిజైన్ చేయబడి ఉంటాయి. ఓకేనమ్మా.
That is the corporate business. అదే చెప్తున్నా, some of the goals can, skills can, reputations can, అంటే వాళ్ళు వేసే strategies different. Okay, definitions. Corporate plans can be defined as the process of formulating the corporate missions, scanning, and the business environment, evaluating strategies, creating a necessary infrastructure, and assigning resources to achieve the given mission. Corporate is the definitions of the corporate planning. Corporate planning అంటే ఏంటి? What is the corporate plan? వాడు ఉపయోగించే environmental evaluating the strategies కానీ creating necessary and వాడు ఉపయోగించే infrastructure, okay అమ్మా, assigning the resource and the achieving the given missions. There is the corporate planning. Corporate planning has to company wide and the comprehensive perspective. Corporate planning has the company wide and the comprehensive perspective. It is not just long-term planning where usually there is the selected focus like that the departmental of the organization. Strategic planning, if done for the entire organizations, can also called the corporate planning. What is the clear? Strategic planning is the corporate planning. అంతే కదండి, మనకి గెయిన్ చెయ్యాల. మనం ఒక కంపెనీ పెట్టామంటే ప్రాఫిట్స్ రావాలి. ప్రాఫిట్స్ రావాలంటే యాజ్ ఏ కార్పొరేట్ ప్లానింగ్స్ యూజ్ ఒక సమ్ ఆఫ్ ద స్ట్రాటజీ అనేది ఉపయోగించాలి. దాన్నే ఏమంటారంటే కార్పొరేట్ ప్లానింగ్ అంటారు. ఎలిమెంట్స్ ఆఫ్ ద కార్పొరేట్ ప్లానింగ్ ప్రాసెస్. సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. నెక్స్ట్, ద విటల్ components of the corporate planning process. The elements of the corporate planning process can be described below. Okay, so now sorry. చూడమ్మా, సమ్ ఆఫ్ ద టేబుల్ ఫార్మేట్ అని కనిపిస్తుందండి. ఏ నుంచి ఏ వరకు ఇచ్చాడు. అసలు కార్పొరేట్ ప్లానింగ్ ని మనం సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఎలాగా, ఎలిమెంట్స్ ఆఫ్ ద కార్పొరేట్ ప్లానింగ్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ జరగడానికి సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి. ఐడెంటిఫై ద కార్పొరేట్ విజన్. ఓకేమ్మా, అంటే కార్పొరేట్ విజన్ అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా ఒక కంపెనీ నువ్వు పెట్టినట్లయితే కనుక నీ యొక్క విజన్ ఏంటి అసలు ఐడెంటిఫై చేసుకోవాలి. ఫార్ములేటింగ్ స్ట్రాటజీ ఆబ్జెక్టివ్స్. ఏ స్ట్రాటజీస్ ను ఫార్ములేట్ చేసావు, ఫార్ములేటింగ్ చేసుకున్నాం. అప్రైజింగ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్. అప్రైజింగ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్. ఓకే. తర్వాత డెవలపింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ. ఓకే, డెవలపింగ్ ద ఎవాల్యుయేటింగ్ అండ్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీని ఉపయోగించడం ఎవాల్యుయేట్ చేసావు, లేదా దానికి ఆల్టర్నేటివ్ ఏ స్ట్రాటజీని ఉపయోగించాలనుకుంటున్నాం దాన్ని డెవలప్ చేయడానికి. డెవలపింగ్ ద ఎవాల్యుయేటింగ్ అండ్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ. సెలెక్టింగ్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ నుంచి నువ్వు బెస్ట్ స్ట్రాటజీస్ నువ్వు యూజ్ చేసుకోవడానికి ఏదో ఒక స్ట్రాటజీస్ ఫాలో అవుతావు కదా. సెలెక్టింగ్ ద బెస్ట్ స్ట్రాటజీ. తర్వాత అండి, ఎస్టాబ్లిష్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్. ఎస్టాబ్లిష్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్. తర్వాత ఫిక్స్ టార్గెట్ అండ్ అలాట్ రిసోర్స్ టు ఈచ్ SBU. తర్వాత డెవలపింగ్ ద ఆపరేటింగ్ ప్లాన్స్. తర్వాత మానిటరింగ్ ద పర్ఫార్మెన్స్. ఏ పర్ఫార్మెన్స్, ఏ స్ట్రాటజీ ఉపయోగిస్తామో ఆ స్ట్రాటజీ రన్ అవుతుందా లేదా దాన్ని మానిటరింగ్ చేయడం. రివైజింగ్ ద ప్లాన్స్ వేర్ ద నెసెసరీ. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 8 points or 9 points, total 10 points elements in the corporate planning process. Here, one by one we will discuss. First, identify the corporate planning, corporate mission. Identify corporate mission. Identify what the organization wants to be achieved. Start with the for this purpose. It is the necessary that all concerned parties understand the overall purpose of the organization and the methods of attaining them.
It is also desirable that they agree on the corporate policies of the organization. So formulating the strategy objective. By preparing a statement of the missions and policies, strategy and the goals, the top management establish the framework within which it is divisions of the department proper types of plans. It is essential that the member of the organizations agree on these given strategy objectives. The goals should be very specific in terms of the profit, market shares, and the employee retention, and so on. The strategy objectives, those are formulated, reinforce the commitment of the members of the organizations to achieve the corporate goals. That is called the formulating strategy. Appraise the internal and external environment. Appraise the internal and external environment. To evolve alternative strategies to achieve these goals, a detailed appraisal of both the internal and external environmental is carried out. The appraisal of internal environmental reveals strength and weakness of the firm. The appraisal of the external environment reveals the opportunities and the threats of the firm. An analysis of the strength and weakness, opportunities and threats, popularly SWOT analysis. It is essentially exercise very firm as to carry out the evaluate the appropriate strategy to achieve the given goals. It is the internal and external environment. Developing the evaluate the alternative strategy. There could be some alternative strategies to purpose given goals. If the goal is the expanded the business, following the could be the three alternatives. One is the adding new product into the existing product line. Adding new product to the existing product line. నా existing product line కి new product ని యాడ్ చేసుకోవడం. ఎలాగా డెవలపింగ్ అండ్ ఇవాల్యుయేట్ ఆల్టర్నేటివ్స్. సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ని ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ని మనం డెవలప్ చేయాలంటే సమ్ ఆఫ్ ద 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. వాడు ఏం చెప్తుందండి, యాడింగ్ న్యూ ప్రొడక్ట్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ లైన్. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ లైన్ కి న్యూ ప్రొడక్ట్ లైన్ యాడ్ చేయడం. ఫైండింగ్ న్యూ మార్కెట్ అపార్ట్ ఫ్రమ్ ద ప్రజెంట్ మార్కెట్ టెరిటోరీస్ మార్కెట్ టెరిటోరీస్. ఫైండ్ అవుట్ ది న్యూ మార్కెట్. న్యూ మార్కెట్ ని ఎగ్జిస్టింగ్ చేయాలి అని న్యూ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలి. That is the one of the alternative strategy. Manufacturing within the organizations the components which were the earlier procured from the outside. Similarly, if the goals is the attain the stability, the alternative strategies could be the maintained to the following. The one is the first the existing the range of the product, the existing the market, the functions presently being the carried out. To arrive the feasible strategy, it is the necessary to identify the possible alternative strategy. That is the existing range of the product, existing market, functions of the presently being carried out. That is the developing the evaluate the alternative strategy. Clear? Okay. మొత్తం ఈ మనం నేర్చుకున్న ఈ పాయింట్స్ అన్ని ఏంటి, ఎలిమెంట్స్ ఆఫ్ ద కార్పొరేట్ ప్లానింగ్స్. ఓకేమ్మా, కార్పొరేట్ ప్లానింగ్ ఇస్ ద మార్కెట్ సిచ్యువేషన్స్, అంటే బిజినెస్ ఓరియంటెడ్ గురించి, తర్వాత మార్కెట్ గురించి, తర్వాత ఇండస్ట్రీస్ గురించి. ఓకేమ్మా, అంటే మనం మాట్లాడేది ప్రతిదీ కూడా యాజ్ ఏ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ గానే మనం నేర్చుకోవాలండి సబ్జెక్ట్ అంతా కూడా. ఓకేమ్మా, వీ విల్ స్టడీ. బాగా చదవండి, ఒకసారి చదివితే మీకు ఇదంతా కూడా క్లియర్ కట్ గా అర్థం అవుతుందండి. సెలెక్ట్ ద బెస్ట్ స్ట్రాటజీ. సెలెక్ట్ ద బెస్ట్ స్ట్రాటజీ అంటే మనం ఏం నేర్చుకుంటామండి, అదే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ నుంచి బెస్ట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం యాజ్ ఏ మన ఇండస్ట్రీలో. అంతే కదా. ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద మోర్
ఓకేమ్మా, మనం ఏ స్ట్రాటజీ అయినా అందులో స్ట్రెంత్ ఎంత ఉంది, ఆపర్చునిటీస్ ఎంత ఉంటుంది, ఇదంతా కూడా మనం అండర్స్టాండ్ చేసుకుని దాన్ని సక్సెస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద prerequisite that is the members of the team of the organizations agree to the strategic plan. Such plan, which has been the generally agreed upon, is normally considered as the best strategy. Such strategy ensure the better agree participations and involvement of the members in the process of the achieving the goal. మొత్తం ఏంటి, మనం ఏదైతే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీని బెస్ట్ స్ట్రాటజీని మనం యూజ్ చేసుకుంటామో ఆ స్ట్రాటజీ దేనికి ఉపయోగం అండి, యాజ్ ఏ మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి. ఈజీగా మనం అనుకున్న గోల్ని రీచ్ అయ్యి యాజ్ ఏ కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేయాలండి, అంతే కదా. ఇదంతా ప్రాసెస్ ఎందుకండి, యాజ్ ఏ కార్పొరేట్ ప్లాన్స్ ప్రాసెస్ అయితే మోర్ ప్రాఫిట్స్, గెయినింగ్ ద మోర్ ప్రాఫిట్స్, ఎక్కువ ప్రాఫిట్స్ మనం పొందాలి, అంతే కదండి. ఎస్టాబ్లిష్ ద స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్. స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ అంటే ఎస్టాబ్లిష్ చేయాలి. సమ్ ఆఫ్ ద బిజినెస్ యూనిట్స్, సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ తోటి చూడండి, నమ్మకం మార్కెట్ లో సో మెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకేమ్మా, కొన్ని ప్రొడక్ట్స్ డిమార్ట్ అంటే, కొన్ని ప్రొడక్ట్స్ ఇంకా సమ్ ఆఫ్ ద మాల్స్ లో పెద్ద పెద్ద మాల్స్ లో అంటే సేల్ చేయడం జరుగుతుంది. మార్కెట్ నుంచి యాజ్ ఏ ప్లాట్ఫామ్ కాడ నుంచి హై రేంజ్ వరకు ఉన్న ప్రతి గేట్ లోను కూడా ప్రొడక్ట్ సేల్ చేయడం జరుగుతుంది. ఎందుకండి, సమ్ ఆఫ్ ద బిజినెస్ యూనిట్స్ బిజినెస్ అవ్వాలి, మొత్తం మీద ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్ చేతిలోకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఏంటండి, సమ్ ఆఫ్ ద బిజినెస్ యూనిట్సే కదండి. అంటే యాజ్ ఏ ప్లాట్ఫామ్ లో అమ్ముతారు అదే ప్రొడక్ట్, యాజ్ ఏ షాపుల్లో అమ్ముతారు, యాజ్ ఏ మాల్లో అమ్ముతారు, పెద్ద పెద్ద మార్కెట్లో అమ్ముతారండి. ఓకేనా, అంటే ఇవన్నీ కూడా బిజినెస్ యూనిట్స్. యాజ్ ఏ ప్రొడక్ట్ కస్టమర్కి వెళ్తే ఆటోమేటిక్ గా మనకి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు, అంతే కదండి. నెక్స్ట్ తర్వాత అండి, ఫిక్స్ టార్గెట్ అండ్ హైలైట్ రిసోర్స్ ఇన్ ద సక్సెస్. ఇదంతా కూడా మీరు ఒక డెవలపింగ్ ద ఆపరేషన్ ప్లాన్ అనేది, డెవలపింగ్ ద ఆపరేషన్ మనం ఏదైతే ఆపరేట్ చేస్తున్నాం దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేయాలండి. డెవలపింగ్ ద ఆపరేషన్ ప్లాన్స్ అండ్ మోనిటర్ పర్ఫార్మెన్స్. ఓకేమా, ఏ పర్ఫార్మెన్స్ అయితే మనం మోనిటర్ చేస్తున్నాము దాన్ని బెస్ట్గా పర్ఫామ్ చేయడానికి ఎంప్లాయీస్ కి మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇవ్వడం జరగాలండి అక్కడ. తర్వాత రివైజ్ ద ఆపరేటింగ్ ప్లాన్స్ విత్ ద నెసరీ ఆపరేటింగ్ ప్లాన్స్. ఓకేమ్మా, ఇదంతా ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే కార్పొరేట్ ప్లానింగ్ ప్రాసెస్, కార్పొరేట్ ప్లానింగ్ సంబంధించిన ఎలిమెంట్స్ ఉంది ఇవన్నీ కూడా. ఓకేమ్మా, ఇదంతా కూడా ఒకసారి మీరు చదవండి, దాన్ని అండర్స్టాండ్ క్లియర్గా. అంటే మొత్తం ప్రాసెస్ అంతా ఒకేలాగా ఉంటుందండి, ఇదంతా కూడా మార్కెటింగ్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కార్పొరేట్ ఇండస్ట్రీ దీని గురించి ప్లాన్స్, ఆబ్జెక్టివ్స్, సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఈ టైప్ లో ఉంటుంది. మనం నేర్చుకున్నవే రిపీట్ అవుతూ ఉంటాయండి. ఓకేమ్మా, వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ చూడండి ఒకసారి. వాడు టోటల్ గా ఈ కార్పొరేట్ ప్లానింగ్ యొక్క మిషన్స్, వాడి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. కార్పొరేట్ మిషన్స్ ఫస్ట్ అండి, కార్పొరేట్ మిషన్స్. తర్వాత ఫార్ములేటింగ్ స్ట్రాటజీ, ఆబ్జెక్టివ్స్, అప్రైజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ మనం నేర్చుకున్నాయండి. డెవలపింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ, సెలెక్టింగ్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఓకేమ్మా, తర్వాత ఫిక్స్ కీ టార్గెట్ అండ్ ద అలౌట్ రిసోర్స్ ఇన్ ద స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్. ఓకేమ్మా, తర్వాత డెవలపింగ్ ద ఆపరేటింగ్ ప్లాన్, మానిటరింగ్ ద పర్ఫార్మెన్స్, రివైజ్ వేర్ ద నెసెసరీ. దట్ ఈస్ ద total nine points in the involved in the corporate planning elements. Clear? Some of the diagrams you can see. Okay ma, okay and idantha will continue tomorrow. Today class closed amma. వన్స్ ఒకసారి చూడండి అమ్మా, మనం నేర్చుకున్న పాయింట్ అంతా కూడా కార్పొరేట్ ప్లానింగ్ గురించి. ఈ కార్పొరేట్ మీకు ఆల్రెడీ మేము ఈ పీడిఎఫ్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఒకసారి వన్స్ ఒకసారి స్టడీ చేస్తే మీరు అంటే కార్పొరేట్ ప్లానింగ్స్ ఇలా ఉంటాయని మీకు అండర్స్టాండ్ అవుతుందండి. ఓకేనమ్మా, మనం ఎంత చెప్పినా కానీ ఇదంతా కూడా ఒకే ఇండస్ట్రియల్ ప్రాసెస్ కాబట్టి ఒకేలాగా ఉంటుంది. మనం ఎంత చెప్పినా చెప్పినట్టు